అమ్మా? అమ్మా, నువ్వెంత బాధపడినా వాసుదేవ్ గారిని మీనాక్షిని కలిపే అవకాశం లేదమ్మా. ఉంది సింధు. అవకాశం ఉండి కూడా కలపలేకపోతున్నందుకే బాధగా ఉంది. నేను వాళ్ళని కలపడానికే నిర్ణయించుకున్నాను సింధు. అంటే అనుని వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తావా? అమ్మా, అన్నీ సంగతి తెలుసు కదమ్మా. అనుని తీసుకెళ్తే చస్తాడు. అందుకే నేను అనుని తీసుకెళ్లడం లేదు. నేనే వెళ్ళి నా సాయి శక్తిలా వాళ్ళ విడాకులు తీసుకోకుండా ఆపాలనుకుంటున్నాను. నానమ్మా, నువ్వు మళ్ళీ బాధపడుతున్నావు కదూ? బాధపడొద్దని నేను చెప్పాను కదా. నేను మీ అమ్మా నాన్నల గురించి బాధపడుతున్నానని తెలిస్తే నువ్వందరికన్నా ఎక్కువగా బాధపడతావురా. ఎందుకు నానమ్మా నన్నలా చూస్తున్నావు? ఏం లేదమ్మా, నేనొకరి పెళ్లికి వెళ్తున్నాను. నేనొచ్చే వరకు జాగ్రత్తగా ఉండు. ఎవరి పెళ్లి నానమ్మా? ఆ, నాకు బాగా తెలిసిన వాళ్ళ పెళ్ళి. వెళ్ళిరా నానమ్మా. ఆ పెళ్లి చేసుకునే వాళ్ళకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని నేను బెస్ట్ విషెస్ చెప్పానని చెప్పు నానమ్మా. మర్చిపోకుండా చెప్పు. చెప్పడం కుదరదమ్మా. ఎందుకన్నానమ్మా? నేను వెళ్తున్నది వాళ్ళ పెళ్లికి కాదు, పెళ్లి చేసుకున్న వాళ్ళు తీసుకునే విడాకులకి. విడాకులా అంటే? భార్యాభర్తల సంబంధం తెంచుకుని శాశ్వతంగా విడిపోవడం. అయ్యో, విడిపోతున్నారా? ఎందుకు విడిపోతున్నారు నానమ్మా? తెలీదమ్మా, అది తెలుసుకోవడానికే వెళ్తున్నాను. వాళ్ళకి పిల్లలున్నారా? లేరా? ఉన్నారమ్మా. నీలాంటి ఒక కూతురు, మీ అన్నయ్య లాంటి ఒక కొడుకు. 2 పిల్లలమ్మా వాళ్ళకి. మరి వాళ్ళు విడిపోతే ఆ పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు? అమ్మ దగ్గర, నాన్న దగ్గర ఉంటారా? మా అమ్మ నాన్నలు విడివిడిగా ఉంటున్నందుకు నేను మా అన్నయ్య ఎంత బాధపడుతున్నామో తెలుసా నానమ్మ? మాకు అమ్మ కావాలి, నాన్న కావాలి, కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉండట్లేదనే బాధతో ఒక్కొక్కసారి అన్నం తినబుద్ధి కాదు, నిద్ర పట్టదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.